నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం మండల కేంద్రమైన ఉదయగిరిలో ఆటోలు, ఆటో డ్రైవర్లు పూర్తిగా నియంత్రణ కోల్పోయారు. ఏ ఒక్క ఆటోకు ప్రభుత్వం నిర్దేశించిన పత్రాలు కానీ, డ్రైవర్లకు లైసెన్సులు కానీ లేకుండా ఇష్టారాజ్యంగా మద్యం సేవించి మరీ ప్రయాణికులను చేరవేస్తున్నారు. శక్తికి మించి అధిక లోడులు ఎక్కించి ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు యంత్రాంగం మాత్రం ఆటో నిర్వాహకుల వైపు కన్నెత్తు చూడకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. ద్విచక్ర వాహనదారులపై సాయంత్రం అయితే మద్యం సేవించారా లేదా అంటూ ప్రత్యేక శ్రద్ధ చూపించే పోలీసు అధికారులు 10 మందిని 20 మందిని వేసుకుని ప్రాణాలతో చెలగాటమాడుతూ తీసుకెళ్లే ఆటో డ్రైవర్లపై ఎందుకు దృష్టి పెట్టడం లేదంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మండల కేంద్రమైన ఉదయగిరి నుంచి వివిధ ప్రాంతాలకు వస్తూ పోతూ ఉండే ఆటోలు సుమారుగా 150కి పైగా ఉన్నాయి. ఇవి ఉదయగిరి నుంచి పలు ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేస్తూ ఉన్నాయి. ఈ ఆటోలకు ఎఫ్సీ అయినా లేదా, అసలు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉన్నాయా లేవా, నడిపేవారికి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, యూనియన్ గుర్తింపు కార్డు ఉందా అనే విషయాలపై పోలీసులు అసలు దృష్టి సారించకపోవడం ప్రమాదాలకు కారణంగా మారుతోందని స్థానికులు అంటున్నారు. గత కొంతకాలం క్రితం ఒక ఆటో డ్రైవర్ పూర్తిగా మద్యం సేవించి సాక్షాత్తు ఎస్ఐ వాహనాన్ని ఢీకొని నష్టపరిచిన సంఘటన మరొకముందే అదే ఆటో డ్రైవర్ 1 ఏడాది పసిపాపను బలికొన్నాడు. 4 ఎక్కవలసిన ఆటోలో 20 మందికి పైగా ఎక్కిస్తూ మితిమీరిన వేగంతో రోడ్లపై తిరుగుతున్నారు. కిలోమీటర్ దూరానికి 50 రూపాయలు వసూలు చేస్తూ ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. ట్రాఫిక్ పై ఏమాత్రం అవగాహన లేని వాళ్లు ఆటోలు తీసుకుని రోడ్లపైకి వచ్చేస్తుండటంతో ఏ క్షణం ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసరంగా రవాణా శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా ఉదయగిరి ఆటోలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఉదయగిరి, నా పేరు గౌస్ భాషా. ఉదయగిరి మండల కేంద్రంలో దాదాపు 150 ఆటోలు ప్రతిరోజు వివిధ ప్రాంతాలకి ప్రయాణికులను చేరవేస్తూ ఉంటాయి. వీటిలో ఎఫ్సీ ఎన్నింటికి ఉంది, డ్రైవర్లకి లైసెన్స్లు ఎంతమందికి ఉన్నాయి, ట్రాఫిక్ రూల్స్ ఎంతమందికి తెలుసు, అసలు బ్యాచ్ నెంబర్లు ఉన్నాయా లేకపోతే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ పక్కాగా ఉన్నాయనే విషయం ఎవరికి తెలియదు. పాత సామాన్లకు వేసిన ఆటోలు కూడా తీసుకొచ్చి రిపేర్ చేసుకుని తిరుగుతున్నారు. దానికి ఎవరు కాదనరు. ఇటీవల సాక్షాత్తు ఎస్ఐ గారి బండిని ఒక డ్రైవర్ తాగేసి గుద్దాడు. ఆటో డ్రైవర్ ఆయన నష్టపోయారు పాపం. అదే డ్రైవర్ మళ్ళీ 3 నెలలు తిరగకముందు 1 ఇయర్ బేబీని చంపేశాడు గుద్ది. అదేదో లక్షకు ఫ్రాంచైజ్ చేసి ప్రాణానికి విలువగట్టి పంపించేశారు. ఇలా ఎంతకాలం? 4 ఎక్కాల్సిన ఆటోలో 40 మంది ఎక్కించుకొని తిరుగుతున్నారు. పోలీసులకు కనపడదు. తర్వాత 50 రూపాయలు, 1 కిలోమీటర్కి 50 రూపాయలు ఛార్జ్ ఉదయం ఆటో ఎక్కి దిగితే ప్రతి ఒక్కడు తాగే తిరుగుతాడు. సాయంత్రం అయితే పోలీసు మిత్రులు 2 వీలర్స్ని ఆపేసి మందు తాగారా లేదా అని వాళ్ళ ప్రాణాల కోసం, సేఫ్టీ కోసం పోరాటం చేస్తూ ఉంటారు కదా. 40 మంది ఎక్కించుకునే ఆటోలో, 20 మంది ఎక్కే ఆటోలో లేదా 10 మంది ఎక్కే ఆటో డ్రైవర్ మీద పీకలు ఎందుకు పెట్టరు? వాళ్ళకు కూడా పీకలు పెట్టండి. ఎందుకంటే ప్రతి ఆటో డ్రైవర్ సాయంత్రం తాగేవాడే, 100% ఇది పక్కా. రైడ్ చేయండి, పట్టుకోండి, కాగితాలు వెరిఫై చేయండి. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి ఉన్న 150-200 ఆటోలు మొత్తాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని చెక్ చేస్తే బండారం బయటపడుద్దిగా. అలా ఎందుకు చేయట్లేదు? ప్రజల ప్రాణాలను తేలికి లేవు కదా. కొంచెం ప్రత్యేక శ్రద్ధ చూపించండి. ఎందుకంటే రాబోయే దసరా కాలం, మళ్ళీ యాక్సిడెంట్ల కాలం. కొంత శ్రద్ధ చూపించి పోలీసు మిత్రులు ఆటోల మీద ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహిస్తే జనాలకి మేలు, వాళ్ళకు కూడా మేలే కదా. లైసెన్స్ మేళా పెట్టండి, లైసెన్స్ ఇప్పించండి లేని వాళ్ళకి. కాగితాలు లేని కాగితాలు చేయించే ప్రయత్నం చేయండి, తప్పేముంది? ఎంతసేపుడికి 2 వీలర్ల మీద దృష్టి పెడితే ఓకే, 2 వీలర్లే ప్రాణాలు ఏమన్నా కాదను. ఆటోలు ఇంకా ఎక్కువ మంది ఉంటారు కదా, ఆ లాజిక్ కూడా దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఆ రూట్లో స్పందించి ఆటోల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించమని చెప్పేసి నా విన్నపం, అంతే. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.